హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. నేను మీ అనిత మళ్ళీ వచ్చేసానండి 2 ఇంట్రెస్టింగ్ గేమ్స్తో మీ ముందుకి. 2 గేమ్స్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2 గేమ్స్ చాలా బాగున్నాయి. 1 మినిట్ గేమ్, గ్రూప్ గేమ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎలా అయినా సరే ఆడించుకోవచ్చండి. దేనికైనా సూటబుల్ గేమ్స్ ఇవి. కిట్టి పార్టీస్లో థీమ్స్ లాగా కూడా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారండి. పోల్కా డాట్ థీమ్స్ అని, లేదా కలర్ఫుల్ థీమ్స్ అని, మల్టీ కలర్ థీమ్స్ అని, అలాంటి వాటికి అయితే ఈ గేమ్ బాగా సూట్ అయిపోతుంది. ఇంకెందుకండి ఆలస్యం, 2 గేమ్స్ ఎలా ఆడాలో చూపిస్తాను, చూసేయండి. ఇది ఫస్ట్ గేమ్కి సంబంధించిందండి. దీనికి ఇలాగా ఒక హార్ట్ షేప్లో మధ్యలో హోల్ ఉండేలాగా కార్డ్బోర్డ్తో కానీ, లేదా పిల్లల పుస్తకాల అట్టలతో కానీ దేంతోనైనా కట్ చేసుకుని ఇలా ఒకటి తయారు చేసుకుని ఉంచుకోవాలి. దీనికి కావాల్సినవి కొన్ని ఇయర్ బడ్స్, కొన్ని స్ట్రాస్, కొంచెం లావుగా ఉండే స్ట్రాస్ చూసుకోవాలి. ఇది హార్ట్ షేప్లోనే ఉండాలని ఏం కాదండి, స్క్వేర్ షేపు, రౌండ్ షేపు ఎలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను గేము నుంచుని ఆడే విధంగా సెట్ చేశానండి. టేబుల్ పైన ఇంకొక చిన్న టీ పైన పెట్టి, దానిపైన ఒక గిన్నెని బోర్లించి, దానిపైన రైస్ బౌల్ పెట్టి, దానిలో మనం కట్ చేసి ఉంచిన హార్ట్ షేప్ పెట్టాను. ఒకవేళ కూర్చుని ఆడించేటట్టయితే ఈ స్టూల్ తీసేసి డైరెక్ట్గా టేబుల్ పైన ఇది అరేంజ్ చేసుకోవచ్చు. ఇది 1 మినిట్ గేమ్ అండి. 1 మినిట్కి సెట్ చేసుకుని మనం ఏం చేయాలంటే, స్ట్రా తీసుకుని నోట్లో పెట్టుకొని అవతల ఎండ్లో ఆ ఇయర్ బడ్స్ ఉన్నాయి కదండి, ఆ బడ్ని అవతల ఎండ్లో పెట్టుకొని ఉఫ్ అని ఊదితే ఈ హార్ట్ షేప్కి కింద మధ్యలో ఉన్న హోల్లోంచి బయటికి రావాలి. ఇప్పుడు నేను ఆడుతున్నాను చూడండి, ఆ విధంగా. అందుకే స్ట్రాస్ కొంచెం లావుగా ఉండే స్ట్రాస్ ఎంచుకోవాలండి. ఆ ఇయర్ బడ్ పెట్టాక ఈజీగా మనం బ్లో అవుట్ చేస్తే బయటకు వచ్చి పడిపోయే విధంగా. ఇప్పుడు నేను ఆడుతున్నాను చూడండి, ఆ విధంగా. ఈ హోల్లో నుంచి హార్ట్ షేప్ మధ్యలో నుంచి యువతలకు వచ్చినయే కౌంటబుల్ అండి, అవతలు పడిపోయినాయి కౌంటబుల్ కాదు. అలా మనం 1 మినిట్లో ఎన్ని బ్లో అవుట్ చేస్తే అన్ని బడ్స్ మన కౌంట్ అండి. 1 మినిటే పెట్టుకోవాలని లేదు, హాఫ్ మినిట్ అయినా పెట్టుకోవచ్చు, 1.5 2 మినిట్స్ మన ఇష్టం, ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు. అలా ఎవరైతే ఎక్కువ బడ్స్ ఈ హార్ట్ హోల్లో నుంచి బయటికి తీసుకురాగలుగుతారో వాళ్ళే ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నర్, థర్డ్ విన్నర్. అలా మన ఇష్టం, ఎంతమంది కావాలంటే అంతమందికి ఇచ్చుకోవచ్చు. ఇదిగో ఇక్కడ నాకు 1 మినిట్ అయిపోయిందండి. ఇక్కడ నేను మాట్లాడుతూ ఆడాను. నా కౌంట్ చూద్దాం పదండి. 1 మినిట్లో హార్ట్ షేప్ మధ్యలో ఉన్న హోల్లోంచి నేను బ్లో అవుట్ చేసినవన్నీ ఇక్కడ ఉన్నాయండి. సో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఇక్కడ నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆడాను కదండి, అందుకే నాకు 13 పడ్డాయి. ఇంకా ఎక్కువ కూడా వేయచ్చు. గేమ్ అయితే మాత్రం చాలా ఎంజాయబుల్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ గేము ఇండివిజువల్గాను ఆడచ్చు, లేదా గ్రూప్గా కూడా ఆడించవచ్చండి. గ్రూప్గా అయితే తలా ఒక స్ట్రా ఇవ్వాలి, 1 by 1 వచ్చి వాళ్ళు బ్లో అవుట్ చేస్తూ ఉంటారు. ఏ గ్రూప్ వాళ్ళైతే ఎక్కువ బర్డ్స్ బ్లో అవుట్ చేయగలుగుతారో వాళ్ళే విన్నర్స్గా డిసైడ్ అవుతారు. ఇది సెకండ్ గేమ్కి సంబంధించిందండి. ఈ సెకండ్ గేమ్ కూడా కొంచెం మనం ఇక్కడ ఒక షీట్ లాగా ఇలాగ చార్ట్ మీద తయారు చేసుకోవాలండి. కొంచెం దీనికి ముందు తయారు చేసుకోవాల్సిన పని కొంచెం ఉంటుందండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా అక్కడక్కడ అనీవెన్గా నెంబర్లు వేయాలండి. 6 1 2 5 7 అనీవెన్గా వేసుకుంటూ వెళ్ళాలి. మన ఇష్టం అండి, ఇంత పెద్ద చార్టే తయారు చేయాలని ఏం లేదు. కొంచెం చెక్స్ తక్కువ గీసుకుని కూడా మనం తయారు చేసుకోవచ్చు. కాకపోతే 1 2 3లు వరుసగా కాకుండా అనీవెన్గా అక్కడక్కడ ఉండేలా చూసుకోవాలి. ఇవి అక్కడ గళ్ళల్లో పెట్టడానికి సంబంధించిన చిట్స్ అండి. ఇవి ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలంటే, మనము ట్రయాంగిల్ షేప్లో కాగితం ముక్కలు కట్ చేసుకుని దానికి 3 కలర్స్ తోటి ఇలా డాట్స్గా చుక్కలు అంటించాలండి. ఈ చుక్కలు ఎలా చేసాము అంటే, కలర్ పేపర్స్ తీసుకుని దానికి మనం పంచింగ్ మెషిన్ ఉంటుంది చూసారా, ఆ పంచింగ్ మెషిన్తో పంచ్ చేస్తే
చుక్కల్లాగా అలాగా వచ్చేస్తాయి. ఆ కలర్ డాట్స్ని మనం అరేంజ్ చేసుకోవాలి. ఇలాగా వైట్ పేపర్స్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి అలా పంచింగ్ చేసిన చుక్కలు అంటించున్నాయి కానండి, మనం కలర్ స్కెచెస్తో కూడా ఈ చుక్కలు గీసేసుకోవచ్చు. కాకపోతే 1 అంటే ఏ 3 కలర్సు ఎలా ఉండాలి షేప్లో, పైన ఏ కలర్ ఉంది, కింద 2 ఏ కలర్సు, అలాగే 2లో ఏ కలర్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటూ అదే విధంగా స్ట్రిప్స్ కూడా మనం తయారు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 6లో పైన ఎల్లో, లెఫ్ట్ సైడ్ డార్క్ పింకు, రైట్ సైడ్ ఆనంద బ్లూ. అలాగా ఏ నెంబర్కి ఏ 3 కలర్స్ అయితే ఉన్నాయో అలాగే ట్రయాంగిల్ షేప్లో మనం అన్నీ కట్ చేసుకుని ఇలా తయారు చేసుకుని ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7కి కొన్ని స్ట్రిప్స్, 5కి కొన్ని స్ట్రిప్స్, 6కి కొన్ని స్ట్రిప్స్, అలా ఒక్కొక్క నెంబర్కి కనీసం ఒక 10-15 నెంబర్ స్ట్రిప్స్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే మనం చార్ట్ ప్రిపేర్ చేసుకున్న దాన్ని బట్టి. ఇండివిజువల్ గేము సింగిల్గా వచ్చి ఆడేటట్లయితే అంత ఎక్కువ గళ్ళు అవసరం లేదండి. కాకపోతే గ్రూప్ గేము ఎక్కువ మంది ఒకేసారి 10 మంది ఆడేటప్పుడు ఎక్కువ గళ్ళు ఇచ్చుకోవచ్చు. గేమ్ ఎలా ఆడాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. నేను ఆడి చూపిస్తాను, కానీ ఈ చార్ట్ ఎలా ఉందో మీరు కావాలంటే వీడియోలో చూసుకోవచ్చు. అందుకని వివరంగా ఫుల్ చార్ట్ పెడుతున్నాను, చూసుకోండి. ఇలాగే ఉండాలని ఏం లేదండి, మీకు ఎలా నచ్చితే అలా అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గేమ్ 1 మినిట్కి టైం సెట్ చేసుకుని ఆడుతున్నానండి. ఎలా ఆడాలో చూపిస్తాను, చూడండి. టైము 1 మినిట్కి సెట్ చేసుకున్నాక మనం ఒక్కో స్ట్రిప్ తీసి అక్కడ ట్రయాంగిల్లో ఏ నెంబర్కి ఇది సూటబుల్ అయ్యేదో చూసుకుని ఆ నెంబర్ ఉన్న గడిలో మనం అది ప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ నేను 6కి సంబంధించిన స్ట్రిప్ కాబట్టి నేను 6 ఉన్న గడిలో ప్లేస్ చేశాను. ఇది ఇప్పుడు 3కి సంబంధించిన స్ట్రిప్ తీశాను కాబట్టి 3లో ప్లేస్ చేశాను. అలా 1 మినిట్లో మనం ఎన్ని స్ట్రిప్స్ కరెక్ట్ గళ్ళల్లో పెట్టగలమో అవి మన కౌంట్. ఒకవేళ తప్పు చేస్తే అవి తీసేసి మిగతావన్నీ లెక్క పెడతాము. మీకు అర్థం అవ్వడం కోసం క్లోజప్లో చూపిస్తున్నానండి. అది 3కి సంబంధించిన స్లిప్ కాబట్టి 3లో పెట్టాను. ఇదిగోండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆడుతున్నాను కదా. 1 మినిట్ టైంలో నేను ఎన్ని స్లిప్స్ పెట్టానో చూద్దాం. నేను ఇక్కడ 1 మినిట్లో 9 స్లిప్స్ కరెక్ట్గా పెట్టానండి. ఇంకా ఎక్కువైనా కూడా పెట్టుకోవచ్చు. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆడడం వల్ల 9 పెట్టగలిగాను. ఇలా హయ్యెస్ట్ పెట్టుకున్న దాన్ని బట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ మన ఇష్టం. ఎన్ని ప్రైజులు కావాలంటే అన్ని ప్రైజెస్ ఇచ్చుకోవచ్చు. ఇదే గేమ్ గ్రూప్గా ఆడించాలనుకోండి, 1 బై 1 వచ్చి ఒక్కో స్లిప్ తీస్తారు. ఆ స్లిప్ దేనిదైతే ఆ నెంబర్ మీద పెట్టుకుంటూ వెళ్ళాలి. గ్రూప్లోనే ఇండివిజువల్గా 1 బై 1 ఆడే విధంగా అలా ఆడించవచ్చు. లేదా గ్రూప్ అందరికీ ఒకేసారి ఈ కాగితాలు షీటు ఇచ్చేసి టైం లిమిట్ లోపల ఎన్ని పెట్టగలరో అన్ని కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. ఈ షీటు ఇంకెవరికైనా కావాలంటే చూసుకుంటారని చెప్పి క్లారిటీగా పెడుతున్నాను. ఎవరికైనా కావాలంటే చూసుకోండి, స్క్రీన్ షాట్ చేసుకుని తయారు చేసుకోవచ్చు. ఎలా ఉన్నాయండి 2 గేమ్స్? బాగున్నాయా? నచ్చాయా? నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.